ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక. 1 సమూయేలు 1వ అధ్యాయము 17వ వచనంలో దేవుడి మాటలు తెలియజేస్తున్నాడు. ఇక్కడ మనం గమనించినప్పుడు షిలోహు మందిరంలో తన భర్త అయినటువంటి ఎల్కానాతో కలిసి ఏటేటా బలులు అర్పించే దాని కొరకై హన్నా దైవజనురాలు మరి షిలోహు మందిరానికి వచ్చే ఆ యొక్క ఆనవాయితీ కలిగినదిగా ఉంటున్నది. తన జీవితంలో తన యొక్క వైరి అయినటువంటి పెనిన్నా ద్వారా తాను ఎంతగానో బాధించబడుతూ వేధించబడుతూ ఉన్నప్పటికీ దేవుని సన్నిధిలో ఎంతగానో గోజాడుతూ తనకు గొడ్రాలితనంతో ఉన్నటువంటి ఆ యొక్క అవమానాన్ని సహించలేక భరించలేక దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించి తాను ప్రార్థన చేసిన విధానాన్ని క్రైస్తవ లోకానికి ఎంతో మాదిరికరంగా ఉంటుంది. ప్రియమైనటువంటి దైవజనమా, మన యొక్క జీవితంలో కూడా ఇటువంటి ప్రార్థన మనకు ఎంతైనా అవసరం. దైవజనురాలు హన్నా యొక్క ప్రార్థన ఆలకించిన దేవుడు ఈరోజు నీ యొక్క ప్రార్థన కూడా ఆలకించి నీ జీవితంలో కూడా ఒక అద్భుత కార్యాన్ని జరిగించే దేవుడుగా ఉంటున్నాడనే సత్యాన్ని ఎన్నడూ మర్చిపోవద్దు. ఆయన నీ ప్రార్థన ఆలకించి నీకు జవాబు ఇవ్వడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటున్నాడు. నీలో ఉన్న ప్రార్థన పరుని మేల్కొల్పడానికి కొన్ని పర్యాయములు హన్నా జీవితంలో వైరిని దేవుడు అనుమతించినట్లుగా నీ జీవితంలో కూడా కొన్ని పర్యాయాలు మరి వ్యతిరేకమైనటువంటి వ్యక్తులను లేపేవాడుగా ఉంటున్నాడు. చూడండి, ఆకురాయి ఎంతో గరుసుగా ఉంటుంది. అది ఎప్పుడు కూడా అనేకమైన కత్తులను పదును పెట్టేదిగా ఉంటుంది. అలాంటి వారిని దేవుడు మన జీవితంలో అనుమతించేవాడుగా ఉంటాడు. ఎందుకనగా ఆధ్యాత్మికంగా ప్రార్థనలో మనం పదునైనటువంటి వారంగా రాణించగలగాలని దేవుడు కొన్ని పర్యాయాలు మనల్ని గాయపరిచేవారు, మనల్ని మాటలతో వేధించే వారిని లేపుతాడు. ఆ రీతిగా మనం కృంగిపోక హన్నా వలె ధైర్యంతో ప్రభు సన్నిధిలో మనము మన హృదయాన్ని కుమ్మరించినప్పుడు దేవుని దీవెనలు పొందుకునే వారంగా ఉంటాం. హన్నా తన జీవితంలో దేవుని అక్కర గుర్తించి సమయాలను పొందుకొని తిరిగి సేవ కొరకు సమయాలను ఇచ్చింది. ఇలాగన తన యొక్క ప్రార్థనలో మార్పును కూడా మనం గమనించగలం. ప్రభు యొక్క ఘనత కొరకు మనము ఆయన చిత్తానుసారంగా మనం ఏదడిగనను ఆయన మన మనవి ఆలకించునన్నది అని బైబిల్ సెలవిస్తూ ఉంది. అలాగున ఆయన చిత్తానుసారంగా మనము దేవుణ్ణి అడిగి పొందుకొని ఆయన నామానికి మహిమకరంగా మనం జీవించి ప్రభు యొక్క చిత్తాన్ని మన జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చి నిరంతరము దీవించబడదుము గాక.